హాయ్ హలో వెల్కమ్ టు స్మార్ట్ ఫ్యాబ్ క్రియేషన్స్. ఈరోజు మన వీడియోలో నీడిల్తో అన్ని డైరెక్షన్స్లో ఎలా కుట్టుకోవాలన్నది చూపిస్తున్నానండి. ఈ వీడియో లెంగ్త్ ఎక్కువగా ఉన్నదని ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా ఇంపార్టెంట్ టిప్స్ అనేవి షేర్ చేశాను. ఇలా నీడిల్ కిందకి దింపినప్పుడు దీనికి థ్రెడ్ ఇచ్చినప్పుడు పైకి తీసేటప్పటికి కంప్లీట్గా ఆపోజిట్ పొజిషన్కి వెళ్తుంది. అండ్ అగైన్ మళ్ళీ నెక్స్ట్ చైన్ వేయడానికి వచ్చినప్పుడు ఇలా ఫ్రంట్ పొజిషన్కి వస్తుంది. సో అది ఈరోజు మనం థ్రెడ్తో ఎలానో చూసేద్దాం. దానికన్నా ముందు మనం కింద థ్రెడ్ అనేది టైట్గా పట్టుకోవాలా లూజ్గా పట్టుకోవాలా అనడానికి క్లియర్గా చూపిస్తున్నానండి. ఫర్ సపోజ్ మనం థ్రెడ్ అనేది ఇలా స్లోగా లాగుతున్నాం. ఈ స్లోగా లాగుతున్నప్పుడు ఇక్కడ చూసారా థ్రెడ్ అనేది ఎలా వస్తుందో, దీన్ని మనం గట్టిగా పట్టుకోలేదు, అలాగని ఫ్రీగా వదిలేను లేదు, అలా ఇలా పట్టుకున్నట్టుగా పట్టుకున్నాం అంటే పైన చైన్ వెళ్ళటానికి స్మూత్ గా వదులుతున్నాం అనమాట అండి. ఇలా కింద మనం థ్రెడ్ అనేది ఇలా పట్టుకున్నట్టుగా ఇలా బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. పైన మన సూది తీసుకుంటూ థ్రెడ్ తీసుకుంటూ ఉన్నప్పుడు ఇలా ఫ్రీగా వచ్చేస్తూ ఉండాలండి. ఇలా స్మూత్ గా పట్టుకుని మనం కింద ఇలా తిప్పుతూ ఉంటామండి. ఇప్పుడైతే మనం ఫస్ట్ నా 2-3 ఫింగర్స్ కి నాట్ ఉన్న థ్రెడ్ ని ఇలా పెట్టేసి అండ్ నా 1-4 ఫింగర్స్ తో ఇలా పట్టుకొని మగ్గం నీడిల్ కి పెట్టుకున్నానండి. ఇదిగోండి ఇప్పుడు నేనైతే నా డైరెక్షన్ కి కుట్టుకు వస్తున్నానండి. ఇదిగోండి నీడిల్ పొజిషన్ అనేది నా వైపుకి తిరుగున్నది. ఇదిగోండి నీడిల్ పొజిషన్ నా వైపుకి తిరుగున్నది. సేమ్ ఇట్లానే పెడుతున్నానండి. దీనికి ఇలా థ్రెడ్ ఇస్తున్నాను. క్లియర్ గా ఉంది కదండి. ఇలా పెడుతున్నా. ఇలా పెట్టి పైకి తీస్తున్నప్పుడు 1/4 ఫింగర్ లో ఉన్న థ్రెడ్ ని మాత్రం అట్టి పెట్టి 2-3 ఫింగర్ కి ఉన్న నాట్ ని వదిలేస్తున్నా. చూసారు కదా, ఇలా వదిలేయంగానే పైకి లాగుతున్నప్పుడు ఫస్ట్ ఇది ఇలా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం దీంతో నెక్స్ట్ చైన్ వేద్దాం. ఇలా దీన్ని కొంచెం నీడిల్ ని నా వైపుకు ఉంది. ఈ నీడిల్ కి ఇలా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో థ్రెడ్ ఇచ్చి ఇలా రొటేట్ చేసి పైకి తీసుకొచ్చాను థ్రెడ్. చూసారు కదండి, కింద నుంచి పైకి వచ్చేసరికల్లా నీడిల్ పాయింట్ అనేది కంప్లీట్ గా నా ఆపోజిట్ డైరెక్షన్ కి టర్న్ అయిపోయి ఉండింది. ఇలా టర్న్ అయిపోయి ఉన్నది మళ్ళీ నెక్స్ట్ చైన్ వేసుకోవడానికి ఇలా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలాగా నా ఆపోజిట్ డైరెక్షన్ నుంచి నా ఫ్రంట్ డైరెక్షన్ కి కంప్లీట్ గా ఇలా వచ్చేస్తూ ఉండింది. ఇలా నేను నా చైన్స్ అనేవి వేసుకుంటానండి. ఫర్ సపోజ్ మనకి ఎక్కడైనా చాలా థ్రెడ్ అనేది ఎక్స్ట్రా వచ్చేసింది, అప్పుడు ఏం చేయాలంటే ఇలా స్మూత్ గా మన థ్రెడ్ ని స్లోగా లాగాలండి. అదే ఎక్కువ లాగేస్తే మన చైన్స్ అన్ని ఊడిపోయే అవకాశం, చాలా ఈజీగా ఊడిపోతాయి ఇవన్నీ. సో మనం చాలా స్మూత్ గా హ్యాండిల్ చేయాలి దీన్ని. లేదంటే మీకు ఎక్స్ట్రా అయినప్పుడు ఇందులో నీడిల్ అనేది పెట్టి ఇలా లాగండి, అప్పుడు మీకు ప్రాబ్లం రాదు. అయినా ఒక్కొక్కసారి నీడిల్లో నుంచి కూడా ఇలా పోయే ఛాన్స్ ఉంటుంది థ్రెడ్, అందుకని స్లోగా లాగండి, అప్పుడు మిగతా చైన్స్ ఊడిపోకుండా ఉంటాయి. సో ఇలాగా కుట్టుకుంటూ వెళ్దాం. కింద నేను నీడిల్ కింద పెట్టినప్పుడు దీనికి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో అన్న థ్రెడ్ ఇవ్వచ్చు, క్లాక్ వైజ్ డైరెక్షన్ లో అయినా థ్రెడ్ ఇవ్వచ్చండి, ఎలాగైనా పర్వాలేదు. ఇక్కడ బేసిక్ పాయింట్ ఏంటంటే మనం వెళ్లే డైరెక్షన్ లో మనం ఎటు సైడ్ కుడుతున్నామో అటు సైడ్ లో నీడిల్ పాయింట్ ఉండాలి. అండ్ కింద నుంచి పైకి ట్విస్ట్ చేసి తీసినప్పుడు అది కంప్లీట్ గా ఆపోజిట్ డైరెక్షన్ కి వెళ్తుంది. ఇది మాత్రం కంపల్సరీ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ అండి. దీన్ని మనం ఇట్లా కుడుతూ వెళ్తాం. చూసారు కదా, కంప్లీట్ గా ఆపోజిట్ డైరెక్షన్ లోకి వెళ్ళిపోతుంది నా నీడిల్ పాయింట్ అనేది. అండ్ నెక్స్ట్ ఇంకో గొలుసు వేయటానికి వచ్చేసరికి ఇలా ఫ్రంట్ పొజిషన్ కే వచ్చేస్తుంది. సైడ్ నుంచి ఆపోజిట్ కి వెళ్తాం. ఇప్పుడు ఇటు నుంచి ఇటుకి వెళ్తున్నాం కాబట్టి నీడిల్ పొజిషన్ అనేది ఇటు సైడ్ కి ఫేస్ చేస్తూ ఉంటుంది. చూడండి నీడిల్ పొజిషన్ అనేది ఈ డైరెక్షన్ కి ఫేస్ చేస్తూ ఉండింది. చూసారు కదా, ఇలా నేను యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కింద నీడిల్ కి థ్రెడ్ అనేది ఇచ్చాను. ఇచ్చినప్పుడు అది ఎలా వస్తుందో చూడండి. పైకి వచ్చేసరికి ఇలా
కింద నుంచి పైకి టర్న్ అయ్యేటప్పుడు నా వైపుకి వచ్చేస్తుంది, అంటే ఫ్రంట్ సైడ్కి వస్తుంది. మళ్ళీ దీనికి నెక్స్ట్ చైన్ వేయడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ అది ఏ డైరెక్షన్ లో వెళ్తుందో ఆ డైరెక్షన్ ని ఫేస్ చేస్తుందండి. ఇలానే అన్ని డైరెక్షన్స్ కి ఈ పాయింట్ అనేది వర్తిస్తుందండి. మన నీడిల్ పాయింట్ అనేది ఎటు సైడ్ కుడుతున్నామో అటు సైడ్ మాత్రమే ఫేస్ చేసి ఉండాలి. ఒకసారి ఫాస్ట్ గా కుట్టి చూపిస్తానండి, ఎందుకంటే మీకు అర్థం అవటానికి నా నీడిల్ అనేది పక్కకు బెండ్ చేశాను. నీడిల్ అనేది ఎప్పుడు ఇలా స్ట్రైట్ గా ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడు మనకి చైన్స్ అనేవి ఫాస్ట్ గా పడతాయి అండ్ చైన్ కూడా తొందరగా నీడిల్లో నుంచి పోకుండా ఉంటుందండి. అందుకని నేను ఇప్పుడు నీడిల్ని ఇలా పెట్టి చూపిస్తున్నాను. మీకు క్లియర్ గా కనిపించకపోవచ్చు, కానీ మీరు కేవలం నీడిల్ పొజిషన్ ని ఫాలో అవ్వండి. చూడండి నేను ఎలా ట్విస్ట్ చేస్తున్నాను, ఓన్లీ ఫింగర్స్ తో ట్విస్ట్ చేస్తున్నా. నా హ్యాండ్ మూమెంట్ అయితే ఇంకా నేనేమీ మార్చట్లా, ఓన్లీ నా రైట్ హ్యాండ్ లో ఉన్న ఫింగర్స్ ని మాత్రం జస్ట్ 1-3 ఫింగర్స్ ని ట్విస్ట్ చేస్తూ ఉన్నాను అండి. అండ్ 2-4 ఫింగర్స్ ని జస్ట్ సపోర్ట్ ఇచ్చాను. అదే ఇప్పుడు నా ఆపోజిట్ డైరెక్షన్ లో నేను ఎలా కుడతానో చూపిస్తానండి మీకు. కాటన్ క్లాత్ మీద ఏ విధంగా కుడతామో చూపిస్తానండి. ఆ ఫ్రంట్ సైడ్ కి పాయింట్ అనేది ఇటు సైడ్ పెడుతున్నా అండి, అంటే ఫ్రంట్ సైడ్ కి వస్తుంది, నా డైరెక్షన్ ని ఫేస్ చేస్తుంది. నేను ఇలా కింద పెడతాను, థ్రెడ్ ఇచ్చి పైకి తీసేటప్పటికి కంప్లీట్ గా ఆపోజిట్ డైరెక్షన్ లో పైకి వస్తుందండి. మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. కింద థ్రెడ్ ఇస్తాం కదండి, థ్రెడ్ ఇచ్చిన చోట తిప్పేసి పైకి తీద్దాం అనుకుంటారేమో, అది తప్పండి. ఎప్పుడైతే క్లాత్ దగ్గరకు వస్తుందో నీడిల్ అప్పుడు ట్విస్ట్ చేయాలండి. అంతే తప్ప మనం క్లాత్ కి తీసుకురావడానికన్నా ముందే ట్విస్ట్ చేసినా సరే ప్రయోజనం ఏమీ ఉండదు. సో ఎప్పుడైతే మనం ఈ నీడిల్ ని కింద పెడతామో దానికి థ్రెడ్ ఇస్తాం కదా, ఆ థ్రెడ్ ఇచ్చినప్పుడు ఈ క్లాత్ దగ్గరకు వచ్చినప్పుడు ట్విస్ట్ చేయాలి. చూస్తున్నారు కదండి, ఇలా థ్రెడ్ ఇచ్చినప్పుడు నా నీడిల్ పొజిషన్ మీకు ఇక్కడ కనబడుతుంది. చూడండి, కొంచెం అబ్జర్వ్ చేయండి. ఇలా ఇక్కడ ట్విస్ట్ చేస్తున్నా, ట్విస్ట్ చేసినప్పుడు ఈజీగా పైకి వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇలా క్లాత్ దగ్గరకు వచ్చాక ట్విస్ట్ చేయాలండి. ఇలా క్లాత్ దగ్గరకు వచ్చాక మనం ట్విస్ట్ అనేది చేయాలి. అప్పుడు నా ఫ్రంట్ డైరెక్షన్ లో ఉన్న నీడిల్ పొజిషన్ అనేది కంప్లీట్ గా ఆపోజిట్ డైరెక్షన్ ని చూస్తుంది. ఇలా ఆపోజిట్ డైరెక్షన్ ని చూస్తుంది. అండ్ కింద మనం థ్రెడ్ అనేది ఫ్రీగా వదులుతూ ఉండాలి. వదిలినప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ చైన్ తీయటానికి ఇలా టర్న్ అవుతుంది కదండి నీడిల్, ఆ టర్న్ అయినప్పుడు ఈ నీడిల్ పొజిషన్ అనేది మళ్ళీ ఫ్రంట్ సైడ్ కి వచ్చేస్తుంది. ఇలా అండి. నేను ఇక్కడ లైన్ గీసిన పక్కన కుడుతున్నా అండి, ఎందుకంటే లైన్ మీద కొంచెం బ్రైట్నెస్ అనేది తగ్గుతుంది, అందుకని చెప్పి నేను మళ్ళీ పక్కన వేయాల్సి వస్తుంది. లైన్ మీద కుట్టట్లేదు ఏంటనే అనుకోకండి. ఇదిగోండి ఇలా కుడుతున్నా. అండ్ ఎప్పుడు కూడా మీ నీడిల్ పొజిషన్ ఇలా స్ట్రైట్ గా ఉండేలాగా చూసుకోండి. నేనంటే మీకు వీడియోలో కొంచెం బాగా కనిపించాలన్న ఉద్దేశంతో కొంచెం లైట్ గా బెండ్ చేస్తున్నాను. అదర్వైజ్ ఎప్పుడు మన నీడిల్ పొజిషన్ అనేది ఇలా స్ట్రైట్ గా ఉండేలాగా చూసుకోండి, మీకు తొందరగా వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా ఇలా పక్కకి ఇలా వంచుతూ ఇలా ట్విస్ట్ చేస్తూ అయితే తీయకండి, మీకు రావటం లేట్ అవుతుంది అండ్ మీరు ప్రాక్టీస్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. మీరు అట్లా చేస్తూ ఉంటే ఎప్పుడైనా మనకి మగ్గం వర్క్ అనేది తొందరగా ఎప్పుడు వస్తుంది అని అంటే మన నీడిల్ అనేది ఇలా పెట్టి స్ట్రైట్ గా పెట్టి మనం ఇలా కుడుతూ ఉన్నప్పుడు మనకి ఫాస్ట్ గా వచ్చే ఛాన్స్ ఉంటుందండి. అండ్ మళ్ళీ మీకు ఇటు సైడ్ చూపిస్తున్నా అండి, ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. ఫ్రంట్ సైడ్ కి నీడిల్ పొజిషన్ అనేది నా సైడ్ ఉన్నప్పుడు, అంటే ఫ్రంట్ సైడ్ ఉన్నప్పుడు, అంటే ఇక్కడి నుంచి ఇటుకు వస్తుంది. చూసారు కదా, నీడిల్ ఇటు నుంచి ఇటు వస్తుంది. దీన్ని ట్విస్ట్ చేసినప్పుడు కంప్లీట్ గా ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది. అందుకేనండి నీడిల్ పాయింట్ అనేది నేను ఇటు యారో గీసాను. ఎలాగో మనం ఇటే కుడుతున్నాం కాబట్టి ఇటు యారో గీసాం, మీకు క్లియర్ గా ఉంటుంది అన్న ఉద్దేశంతో నీడిల్ పాయింట్ అని రాసి ఇటు యారో గీసాను. అంటే నీడిల్ పాయింట్ అనేది ఇటు సైడ్ వస్తుంది అని అర్థం. నేనైతే ఇక్కడ ముడి వేసేసానండి. ముడి వేసేసాను కాబట్టి థ్రెడ్ అనేది మళ్ళీ నేను ఇక్కడికి తెచ్చుకుంటున్నానండి చేత్తో.
కింద మనం థ్రెడ్ అనేది పట్టుకున్నాం కదండి, దాన్ని నేను ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇలా కంటిన్యూ చేసిన. మళ్ళా ఇక్కడ ముడేసిన తర్వాత దారాన్ని కట్ చేసి మళ్ళీ ముడేయక్కర్లేదండి. మగ్గం వర్క్ లో ఉన్న వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ వచ్చేసరికి ఇదేనండి. ఎవ్రీ టైం మనం నాట్ చేసుకొని స్టార్ట్ చేయనక్కర్లా, ఇలా పక్క పక్కనే ఉన్నప్పుడు ఇలా కంటిన్యూ చేసేయచ్చండి. సో నేను ఇలా నా ఫ్రంట్ సైడ్ కి తీసుకొస్తున్నానండి. చూసారు కదా, దీన్ని లేపేసరికి కంప్లీట్ గా నా ఆపోజిట్ డైరెక్షన్ కి వస్తుంది. అండ్ మళ్ళీ ఫ్రంట్ సైడ్ నుంచి పైకి తీసేటప్పటికి ఆపోజిట్ డైరెక్షన్ ఉంది. మళ్ళీ నెక్స్ట్ రింగ్ తీసుకునేటప్పుడు ఫ్రంట్ డైరెక్షన్ కి వచ్చింది. ఇలా అండి. మీకు ఇంకా క్లియర్ గా కావాలనుకుంటే ఇది నార్త్ డైరెక్షన్ అనుకోండి, ఇది సౌత్ డైరెక్షన్ అనుకోండి. మనం కింద నార్త్ డైరెక్షన్ లో ఉన్నది పైకి తీసుకొచ్చేసరికి సౌత్ డైరెక్షన్ కి వెళ్ళిపోతుందండి కంప్లీట్ గా. అండ్ సౌత్ డైరెక్షన్ నుంచి కంప్లీట్ గా నార్త్ డైరెక్షన్ కి వచ్చేస్తుందండి. సో నాకైతే ఫ్రంట్ అండ్ ఆపోజిట్ క్లియర్ గా ఉంది కాబట్టి నేను ఫ్రంట్ అండ్ ఆపోజిట్ చెప్తున్నాను. ఇంకా ఎవరికైనా బాగా క్లియర్ గా కావాలంటే నార్త్ అండ్ సౌత్ ని యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇలా నా ఫ్రంట్ సైడ్ నుంచి ఆపోజిట్ సైడ్ కి తిరిగింది. అండ్ నీడిల్ పొజిషన్ కూడా అండి, ఎప్పుడు పైకి తీసేటప్పుడు మన క్లాత్ దగ్గరికి వచ్చాక ట్విస్ట్ చేయాలండి. క్లాత్ దగ్గరికి వచ్చాక ట్విస్ట్ చేయాలి. ఇలా క్లాత్ దగ్గరికి వచ్చాక ట్విస్ట్ చేయాలి. క్లాత్ దగ్గరికి వచ్చాక ట్విస్ట్ చేసి ఇలా వస్తుంది. అండ్ మళ్ళీ నెక్స్ట్ చైన్ కోసం ఇట్లా మీరు క్లాత్ దగ్గరికి వచ్చాక ఎట్ ఏ టైం జరిగిపోవాలండి. క్లాత్ దగ్గరికి రావటం, ఎట్ ఏ టైం తిప్పటం అనేది మనకి జరిగిపోవాలి. సో మీరైతే అలా ప్రాక్టీస్ చేయండి, మీకు తొందరగా వచ్చేస్తుంది. ఇప్పుడు కింద నుంచి పైకి కుడదామండి. ఇప్పుడు పాయింట్ అనేది నా సైడ్ కి వస్తున్నప్పుడు ఎట్లానో కుట్టి చూపించాను. ఇప్పుడు నా సైడ్ నుంచి ఆపోజిట్ సైడ్ కి వెళ్తున్నప్పుడు కుట్టు అనేది ఎలా వస్తుందో చూద్దాము. ఇలా ఆపోజిట్ డైరెక్షన్ ఆల్రెడీ రాశాను కదండి, ఆపోజిట్ డైరెక్షన్, ఫ్రంట్ డైరెక్షన్. సో ఈ నీడిల్ పాయింట్ అనేది ఇప్పుడు ఇలా ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తుంది. ఇదిగోండి, మీకు ఇంకా క్లియర్ గా ఉంటే ఇప్పుడు నా నీడిల్ పాయింట్ అనేది ఇటు సైడ్ ఉండిందండి, ఇటు సైడ్ వెళ్తుంది. కింద పెట్టినప్పుడు ఇట్లా ఉంటుంది. ఎప్పుడైతే దారం ఇచ్చి పైకి తీస్తానో అది కంప్లీట్ గా నా డైరెక్షన్ కి వచ్చేస్తుంది. ఇలా కంప్లీట్ గా పైకి తీసినప్పటికీ నా డైరెక్షన్ కి ఇలా వస్తుందండి. అండ్ నెక్స్ట్ గోల్స్ వేసేటప్పటికి మనం ఇలా ట్విస్ట్ చేసి మళ్ళీ టర్న్ చేసి నెక్స్ట్ దానికోసం మళ్ళీ కిందకి దింపుతాం. అండ్ మళ్ళీ కింద నుంచి పైకి తీసేసరికి ఈ డైరెక్షన్ కి వచ్చేస్తుందండి. సేమ్ ఇదే ఫాలో అయిపోదామండి. మనం కన్ఫ్యూజే లేదండి, చాలా క్లియర్ గా ఉండింది. ఇదిగోండి, పాయింట్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది కదండి. ఇలా తీసేటప్పటికి నా డైరెక్షన్, ఆపోజిట్ నుంచి ఫ్రంట్, ఆపోజిట్ నుంచి ఫ్రంట్, ఆపోజిట్ డైరెక్షన్ నుంచి ఫ్రంట్. చూసారు, క్లాత్ దగ్గరికి వచ్చాక నేను తీస్తున్నాను, ఎంత క్లియర్ గా ఉండిందో. ఫ్రంట్ నుంచి ఆపోజిట్ నుంచి ఫ్రంట్ డైరెక్షన్ కి నీడిల్ పాయింట్ తిరుగుతుంది, ఆపోజిట్ డైరెక్షన్ నుంచి ఫ్రంట్ డైరెక్షన్ కి తిరుగుతుంది. ఇలా మీరు గొలుసు కుట్టు అనేది చాలా ప్రాక్టీస్ చేయాలండి. మీకు చాలా ఫాస్ట్ వచ్చే వరకు ప్రాక్టీస్ చేయండి. వన్ ఆఫ్ ద మెయిన్ సెగ్మెంట్ అండి గొలుసు కుట్టు అనేది. గొలుసు కుట్టులోనే నెక్స్ట్ చేంజెస్ జరుగుతాయి తప్ప బేసిక్ అసలు మగ్గం వర్క్ అంటేనే ఈ చైన్ స్టిచ్ అండి. తీసుకెళ్ళటానికి మనకి ఈజీగా ఉంటుంది. సో ఇంకొకసారి మనం వేసి చూద్దామా అండి. ఇదిగోండి, నీడిల్ పొజిషన్ అనేది నా ఆపోజిట్ డైరెక్షన్ ఉంది. ఇప్పుడు మనం ఇటు నుంచి ఇటుకు వేస్తున్నాం. ఇదిగోండి, ఇటు నుంచి ఇటుకు వేస్తున్నాం అంటే మన నీడిల్ పాయింట్ అనేది ఇటు సైడ్ ఉంటుంది. ఇదిగోండి, నా ఆపోజిట్ డైరెక్షన్ లో పాయింట్ నుంచి ఇలా థ్రెడ్ ఇస్తున్నా అండి. పైకి తీసేటప్పుడు కూడా ట్విస్ట్ చేస్తూనే తీయాలి. ఇప్పుడు అగైన్ మళ్ళీ నా ఆపోజిట్ డైరెక్షన్ లో పాయింట్ కింద థ్రెడ్ ఇచ్చి పైకి లేపేసరికి నా డైరెక్షన్ వచ్చిందండి. అండ్ మళ్ళీ నేను దీన్ని ఆపోజిట్ డైరెక్షన్ లోకే తీసుకెళ్తున్నానండి. ఇలా
అండ్ ఎవరైతే మగ్గం వర్క్ చేయాలని ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరిగా కింద స్టూల్ కానీ స్టాండ్ కానీ ఏదైనా తీసుకోండి. లేకపోతే మనం ఈ ఫ్రేమ్ని పట్టుకొని కింద థ్రెడ్ని పట్టుకొని పైన ఇలా నీడిల్ని పట్టుకొని చేయాలంటే కొంచెం నెక్ దగ్గర అనేది పైన వస్తుంటుంది, షోల్డర్స్ దగ్గర పెయిన్ వస్తుందండి. అందుకని చెప్పి ముందు మీరు ఏదైనా కింద బేస్ పెట్టుకోవడానికి చూడండి. చూసారు కదండి. ఇప్పుడు నా నీడిల్ అనేది నా డైరెక్షన్కి వస్తున్నప్పుడు ఎలా ఉందో చూసాము, నీడిల్ అనేది ఆపోజిట్ డైరెక్షన్కి వెళ్తున్నప్పుడు ఎలా ఉందో చూసాము. ఇప్పుడు నీడిల్ అనేది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుంది అండ్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వస్తున్నప్పుడు ఎలా ఉందో కూడా మనం చూసేద్దామండి. ఇప్పుడు నేను నా లెఫ్ట్ నుంచి రైట్కి కుడుతున్నా, లెఫ్ట్ నుంచి రైట్. ఇక్కడ వేయట్లేదండి, మళ్ళీ ఆపోజిట్ సైడ్లో కలిసిపోతుంది, మళ్ళీ మనకి కన్ఫ్యూజ్ అయిపోతాము. ఇప్పుడు మన నీడిల్ పొజిషన్ ఎన్పి పొజిషన్ అనేది కూడా ఇటు సైడ్కే ఉంటుంది. ఇదిగోండి నీడిల్ పొజిషన్ అనేది నా రైట్ సైడ్కి నా రైట్ సైడ్కి వస్తుందండి. చూసారుగా, పైకి తీసేటప్పటికి కంప్లీట్ గా ఆపోజిట్ డైరెక్షన్ కి వెళ్తుంది. ఇలా నా సైడ్ కి వచ్చేసింది, మళ్ళీ నా లెఫ్ట్ సైడ్ కి వెళ్ళింది పైకి తీసేసరికి, అండ్ మళ్ళీ టర్న్ అయ్యేసరికి రైట్ సైడ్ కి వచ్చింది, మళ్ళీ టర్న్ అయ్యేసరికి లెఫ్ట్ సైడ్ కి వెళ్ళింది, మళ్ళీ రైట్ సైడ్ అండ్ మళ్ళీ లెఫ్ట్ సైడ్. ఇలా కంటిన్యూ చేస్తూ మన గొలుసు అనేది ఈ డైరెక్షన్ లో టర్న్ అవుతుందండి. ఇప్పుడు నేను నీడిల్ అనేది స్ట్రైట్ గా పెట్టి చూపిస్తానండి. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కి వెళ్తే ఎలా ఉంటుంది అన్నది చూద్దామండి. ఎన్పి డైరెక్షన్ వచ్చేసరికి అంటే నీడిల్ పాయింట్ వచ్చేసరికి ఇటు సైడ్ అండి. చూసారు కదా, ఇదిగోండి నా లెఫ్ట్ సైడ్ ని ఫేస్ చేస్తుంది ఈ పాయింట్ అనేది. లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కి టర్న్ అయ్యి మళ్ళా లెఫ్ట్ సైడ్ కి వచ్చేసిందండి. ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కి టర్న్ అయ్యింది, మళ్ళీ లెఫ్ట్ సైడ్ కి వచ్చేస్తూ ముందుకెళ్తుంది. ఇవి బేసిక్స్ కాబట్టి అందరూ స్కిప్ చేయకుండా చూడడానికే ట్రై చేయండి, మీకు తర్వాత ఈజీగా ఉంటుంది. కొన్ని పాయింట్స్ లో టిప్స్ వచ్చేస్తాయండి, టిప్స్ అనేవి ఉంటాయి, అవి మీరు కంపల్సరీ ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఉంటాయి కాబట్టి మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇలా చూసారు కదండి, అన్ని డైరెక్షన్స్ లో కుట్టాలో చూసేసాం కదండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.
క్లియర్గా చూసాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.